హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు సిఎ నాగార్జున రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. మాజీ సిఐడి సునీల్ నాయక్ గారిని గతంలో త్రిపుల్ గారి కస్టోడియల్ టార్చర్ కేసులో ఆ తర్వాత ఆయన ఇక్కడి నుంచి పంపించడం, ఆయన బీహార్ పోయి అక్కడ జాయిన్ అవ్వడం, అక్కడ ఆయన ఉద్యోగం చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఆయన్ని కస్టోడియల్కి పిలిచారని చెప్పి అక్కడి నుంచి తీసుకురావడానికి ఇక్కడి నుంచి కొంతమంది వ్యక్తులు వెళ్ళడం, మీరు ఏపీ అనుకుంటున్నారా, ఇది బీహార్, ఏమనుకుంటున్నారా అని చెప్పి బీహార్ గవర్నమెంట్ గానీ హైకోర్టు గానీ వాళ్ళకి గట్టిగా వార్నింగ్ ఇచ్చి పంపడం, ఆయన పెట్టినటువంటి ట్వీట్ కూడా బాగా వైరల్ అయిపోతుంది సార్. ఏం సార్ అసలు సునీల్ నాయక్ గారి ఆయన పాత్ర ఏంటి ఈ కేసుకు సంబంధించి, త్రిపుల్ గారి కస్టోడియల్ టార్చర్ కి సంబంధించి, ఆ కేసుకు సంబంధించి ఆయన పెట్టిన యొక్క ట్వీట్ యొక్క సారాంశం అంటే ఏం చెప్తారు సార్? సునీల్ కుమార్ నాయక్, ఐపీఎస్, ఐ థింక్ సబ్జెక్ట్ టు కరెక్షన్, 1993 బ్యాచ్, బీహార్ క్యాడర్. మధ్యలో డిప్యుటేషన్ మీద ఒక 2-3 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కి వచ్చి మళ్ళీ ఇప్పుడు ఆయన బీహార్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు అక్కడ ఆయన బీహార్ లో ఐజీ ర్యాంక్ లో ఉన్నాడు. ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఫైర్ సర్వీసెస్ ర్యాంక్ లో ఉన్నాడు ఆయన. నేను నాయకులు కాబట్టి, లంబాడీకి చెందినటువంటి కాబట్టి ఇలా చేయడము భావ్యమేనా అనేటువంటిది ఆయన ప్రశ్న. రిజర్వేషన్ పాలసీ ఉంది, రాజ్యాంగంలోనే పెట్టారు కదా. 30 సంవత్సరాల పాటు రిజర్వేషన్స్ అన్నారు. షెడ్యూల్ ట్రైబ్, షెడ్యూల్ కాస్ట్, బీసీలకు 30 సంవత్సరాలు రిజర్వేషన్స్ అన్నారు. అది కూడా కారణం ఏంటి, ఎందుకు వచ్చింది? ఫ్రీ అండ్ ఫ్రాంక్ గా చెప్పాలి అంటే, హిందూ మతంలో చేసినటువంటి కొన్ని ఆచారాలు, నియమాల మూలకంగానే ఈ పరిస్థితి వచ్చింది. నువ్వు మా దగ్గరికి వచ్చేటప్పుడు చెప్పులు ఇప్పి రావాలి, కొల్లాయి గుడ్డను మాత్రమే కట్టుకోవాలి, చేతులు కట్టుకొని నిలబడాలి, పైపంచ వేసుకోకూడదు, మా బావిలో నువ్వు నీళ్లు తోడుకోకూడదు, ఇలాంటి వాటి మూలకంగా అంతకుముందు మనం వీడియోలో చెప్పుకున్నాం కదా, మత సామరస్యంలో చెప్పుకున్నాం కదా. తిండి పెట్టారు, ఆరోగ్యం చూశారు, నా బతుకులు బాగుపడ్డాయి, భగవంతుడు అనేటువంటి వాడు ఎవరైతేనేంటి మా దృష్టిలో సదా అర్థర్ కాటనే భగవంతుడు అన్న ఉద్దేశంతో చేశారు వాళ్ళు. అందుకని నీకు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఎక్కువ కనబడతారు. అంటే మిగిలిన ప్రాంతాల్లో లేరని కాదు, ఉన్నారు. మొత్తం కలిపి 5 కోట్ల మంది కంటే ఉంటారు కదా. ఇప్పుడు ఈ సునీల్ కుమార్ విషయం వచ్చేసరికి ఆయన లంబాడి. భారత రాజ్యాంగంలో రిజర్వేషన్స్ ప్రకారం ఇచ్చారు. 30 సంవత్సరాలే ఫస్ట్ రిజర్వేషన్స్ ఉన్నది, ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. 30 సంవత్సరాలు అంటే నార్మల్గా ఏంటంటే ఒక జనరేషన్ అనమాట. దాని తర్వాత 10 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తున్నారు. అది రాజకీయం. ఇప్పటికీ కూడాను ఆ షెడ్యూల్ ట్రైబ్, షెడ్యూల్ కాస్ట్, బీసీలలో ఉండేటువంటి వాళ్ళల్లో వాళ్ళకే మళ్ళీ ఎంబీబీఎస్ సీట్లు, ఐఐటీల సీట్లు, ఐఐఎంల సీట్లు, ఐఏఎస్, ఐపీఎస్ అవుతున్నారు. కానీ నిజంగా ఆ బెనిఫిట్ ఎవరికైతే దక్కాలో ఇప్పటికి కూడా వాళ్ళకి దక్కడం లేదు. నేను కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇప్పుడు నాకు రెగ్యులర్ గా రాజు అనే డ్రైవర్ వస్తాడు. హీఈస్ ఆల్సో ఎంటైటిల్డ్ ఫర్ రిజర్వేషన్, కానీ వాళ్ళకి అయితే తెలియవు. ఆ కాంపిటీషన్ వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. 10వ క్లాస్, ఇంటర్మీడియట్ తర్వాత ఆపేస్తా ఉంటారు చాలా మంది. రాజకీయంలో కానీ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఇన్కమ్ ట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ లో, వీటిల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవాళ్ళు, ముది మనవాళ్ళు, వాళ్ళే ఇంకా బెనిఫిట్ పొందుతున్నారు. కానీ నిజంగా ఇప్పటికీ కూడా రిజర్వేషన్ ఆవశ్యకత ఉన్న వాళ్ళకి ఆ రిజర్వేషన్ బెనిఫిట్ రావడం లేదు. నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ప్రజలకు ఇష్టం ఉండొచ్చు, లేకపోవచ్చు. ఎవరైతే ఇప్పటి వరకు 2 సార్లు కానీ అంతకంటే ఎక్కువ కానీ, యాజ్ ఆన్ టుడే 2 సార్లు కానీ అంతకంటే ఎక్కువ కానీ ఈ రిజర్వేషన్ మూలకంగా బెనిఫిట్ పొందినటువంటి వాళ్ళు ఉన్నారో, షెడ్యూల్ ట్రైబ్, షెడ్యూల్ కాస్ట్, బీసీలో, వాళ్ళని ఓపెన్ క్యాండిడేట్స్ కింద ట్రీట్ చేయాలి. ఇక వాళ్ళకి రిజర్వేషన్ అనేటువంటిది ఇవ్వకూడదు. ఎందుకు ఇచ్చారు వాళ్ళకి రిజర్వేషన్? తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు, ఆర్థిక భద్రత లేదు, ప్రాణాలకు భద్రత లేదు, గుళ్ళల్లోకి రానివ్వడం లేదు, నీళ్ళేమో తోడుకొనివ్వడం లేదు. వాళ్ళని కూడా సమాజంలో ఒక స్థాయికి తీసుకురావాలి అనే ఉద్దేశంతో రిజర్వేషన్లు పెట్టారు. గుడ్. కానీ ఆ రిజర్వేషన్లు అనేటువంటిది నిజంగా అందాల్సిన వాళ్ళకి అందడం లేదు. ఇప్పుడు ఎంతసేపు వీళ్ళ పిల్లలకే వస్తున్నాయి కానీ వేరే వాళ్ళకి రావడం లేదు. 2 జనరేషన్స్ తర్వాత ఇంకా అవసరం లేదు. అంతే కదా. వాళ్ళ పిల్లలందరూ కూడా ఏసీ రూమ్ లో చదువుకోగలరు, ప్రైవేట్ స్కూల్స్ చదువుకోగలరు, ఇంకో దగ్గరికి వెళ్ళగలరు.
మంచి ఆహారం తినగలరు, వైద్యం చేయించుకోగలరు. వాళ్ళకి ఎందుకు రిజర్వేషన్లు? సార్ కానీ 95% ఆఫ్ ది రిజర్వేషన్స్ బెనిఫిట్ ఎవరు పొందుతున్నారు అంటే ఆల్రెడీ బెనిఫిట్ పొంది ఒక స్థాయికి వచ్చిన వాళ్ళే పొందుతున్నారు. ఓకే. ఈయన సునీల్ కుమార్ నాయక్ కూడాను అదే వ్యవహారం. వాళ్ళ కుటుంబంలో ఆయనే ఫస్ట్ వ్యక్తి. 1993 బ్యాచ్. నాకు తెలిసినంత వరకు వేరే వాళ్ళని కూడా విచారిస్తే ఆయన చాలా నీతిపరుడు, నిజాయితీపరుడు, సిస్టమేటిక్ గా ఉంటాడండి అని చెప్పారు. ఆయనకి ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్ వచ్చింది, పోలీస్ గోల్డ్ మెడల్ వచ్చింది, తర్వాత ఇంకా చాలా మెడల్స్ వచ్చాయి. అలాంటి వ్యక్తిని బీహార్ పోయి రాత్రిపూట గోడలు దూకి అరెస్ట్ చేయడానికి ట్రై చేశారు. అసలు గోడలు దూకాల్సిన పని ఏమిటి? ఒక నోటీస్ ఏంటి? ఒక నోటీస్ ఆయన వస్తాడు కదా, అంతేగా. లేదు ఆయన వేరే రాష్ట్రంలో ఉన్నాడు, ఇక్కడ ఏదో డెప్యుటేషన్ మీద 3 సంవత్సరాలు ఉండి ఏదో పనికిమైన పని చేశాడు కదా అని మీరు అంటున్నారు కదా. ప్రొసీజర్ ఏంటంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు బీహార్ పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. అవును. పాయింట్ నెంబర్ 1. అది చేయాల. అది కూడా డే టైం లోనే చేయాలి. వీళ్ళు అర్ధరాత్రి కూడా గోడ దూకారు. గోడ దూకాల్సిన పని ఏముంది? అంతే కదా. హైకోర్టు వాళ్ళు చెప్పు తీసి కొట్టినట్టు బాగానే సమాధానం చెప్పారండి. నథింగ్ డూయింగ్, ఇలాంటి ఏమి కుదరవు, మీరు ఏ ప్రొసీజర్ ఫాలో కాలేదు, అర్ధరాత్రి పూట వచ్చారు, నోటీస్ తెచ్చారా లేదా, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. గోడ దూకి పోవడం ఏంటి? అలాంటి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆ విధంగా, ఐపీఎస్ ఆఫీసర్ ఆ విధంగా చేయడం ఏంటని కోర్టు కూడాను, బీహార్ కోర్టు కూడాను చాలా గట్టిగానే మందలించింది. పరువు వల, ఏపీ పోలీసులు పరువు వల. అంతే కదా, చేయాల్సిన అవసరం లేదు కదా. నార్మల్ ప్రొసీజర్. కనీసం వాళ్ళు పోలీసు డ్రెస్ లో కూడా కాకుండా మఫ్టీలో పోతే ఎట్లా? అన్ని తప్పులేనా? ఏదో చేయమన్నారు కాబట్టి చేసేసామనేసి అంటే పరువు బల, పోలీసులు పరువు బల. అది కూడా ఏంటి, ఆ టీం పనిచేసిందంతా కూడా ఒక ఐపీ, ఒక ఎస్పీ స్థాయిలో ఉండేటువంటి మనిషి ద్వారా చేయించారు. ఆయనే దానికి ఏంటది? ఓకే, తప్పు కదా ఇది. నేను మటుకు తీవ్రంగా ఖండిస్తున్నాను. పద్ధతులు ఉన్నాయి, పద్ధతుల ప్రకారం చేయొచ్చు, విచారించవచ్చు. ఇదంతా కూడా ఎక్కడ మొదలైందా అంటే రఘురామకృష్ణరాజు గారిని కొట్టారంట అనే దగ్గర మొదలైంది. దానికి అంత దూరం పోయిందనమాట. చేయకూడదు అది. ఆ విధంగా ఎప్పుడు కూడా చేయకూడదు. మర్యాదగా పద్ధతిగా వెళ్ళి ఆ నోటీస్ ఇచ్చి ఆయన తీసుకొని వచ్చి చేయాలి, కానీ ఆ విధంగా చేయకూడదు. అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్కే భద్రత లేదు అంటే అర్ధరాత్రి కూడా గోడలు దూకి మేము ఎత్తుకెళ్ళిపోతామంటే కిడ్నాప్ చేసినట్టేగా. ఇంకా సామాన్య మానవుల సంగతి ఏంటి? ఇంకా ఎక్కడో ఆంధ్రప్రదేశ్ నుంచి నువ్వు బీహార్ వెళ్ళి ఆ పని చేశావు. బీహార్ ఏమో జంగిల్ రాజ్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు 100 సార్లు చెప్పుకుంటాడు. అదే బీహార్ ప్రభుత్వంతో నేను వర్క్ చేశాను, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నంత దరిద్రము, ఇంత కరప్షన్ అనేటువంటిది దేశంలో ఎక్కడా లేదు అని అమరావతికి డిజైన్ చేసినట్టు మూకీ గారే చెప్పాడు. ప్రపంచవ్యాప్తంగా పోయి మ్యాగజైన్ లో రాశాడు. అయినా కానీ మనకి సిగ్గు సెలవు లేకుండా ఇలాంటి పనులు ఏందని అర్థం కాదు. అమ్మటి రాంబాబు విషయంలోనేమో ఆ విధంగా చేస్తుంది, ఇక్కడ ఐపీఎస్ ఆఫీసర్ విషయంలోనూ ఈ విధంగా చేస్తుంది. ఏందంటే ఈ పనులన్నీ పనికిమాలిన పనులు కాబట్టి, పరువు తీసుకున్న పనులు కాబట్టి ఉందా? బీహార్ వాళ్ళు ఏమనుకుంటారు? ఆంధ్ర వాళ్ళ అంధేరి వాళ్ళ, ఆంధ్ర వాళ్ళందరూ కూడా గుడ్డి వాళ్ళు. అసలు ఆంధ్రప్రదేశ్ లో పాలన ఉందా? ఇప్పుడు ఒకదానికి లింకు. ఎప్పుడైతే బీహార్ కేడర్ సంబంధించిన ఐపీఎస్ ఆఫీసర్లను ఆ విధంగా చేసావో, బీహార్ లో చాలా మంది గూగుల్ సెర్చ్ లోకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ కనుక గ్యాదర్ చేస్తే ఆంధ్రప్రదేశ్ పరువు పోవడంలా. దానికి తోడు ఈ తిరుపతి లడ్డు వ్యవహారం, అది కూడా చూస్తారు జనాలు. పరువు పోవడంలా ఏమనుకుంటారు అప్పుడు వాళ్ళు? ఆంధ్రప్రదేశ్ మే జంగిల్ రాజ్ అనుకుంటారా లేదా? ఆంధ్రప్రదేశ్ లో రాక్షస పాలన అనుకుంటారా లేదా? తిరుపతి లడ్డునే అంత దారుణంగా మాట్లాడాడు ఆయన, ఐపీఎస్ ఆఫీసర్ ఈయనంత అని అనుకుంటారా లేదా? సో అందుకని ఎవరికిచ్చే మర్యాద, ఎవరికిచ్చే గౌరవం వాడికి ఇవ్వాలి. ఈ స్టేట్ గవర్నమెంట్ పోలీసు వాళ్ళు ఆ స్టేట్ గవర్నమెంట్ పోలీసు వాళ్ళకి చెప్పి వారెంట్ పట్టుకెళ్ళి ఇదండి కారణం, ఇదండి రీజన్స్ అంటే వాళ్ళే హ్యాండ్ చేసేవాళ్ళేమో. నువ్వు ఆ పని చేయకుండా అర్ధరాత్రి కూడా గోడలు దూకి సివిల్ డ్రెస్ లో వెళ్ళి పోవడం ఏంది? వాళ్ళ చేత అమరావతి తిట్టించుకోవడం ఏంది? ఇంకా అసలు నీకు బీహార్ గవర్నమెంట్ వాళ్ళు కోఆపరేట్ చేస్తారా? మనం నార్మల్గా ఏమనుకుంటున్నాం, హైదరాబాద్ లో కానీ, విజయవాడలో కానీ, వైజాగ్ లో కానీ బీహార్ వాళ్ళు అంటే గూండాలు, రౌడీ షీటర్లు అనుకుంటున్నాం. మరి ఇప్పుడు మీరు చేసిన పని ఏంటి? ఇప్పుడు బీహార్ వాళ్ళు మిమ్మల్ని కూడా ఆంధ్రప్రదేశ్ లో ప్రజలను కూడా అలాగే అనుకుంటారుగా. నేను కూడాను బీహార్ లో చాలా విస్తృతంగా తిరిగాను సార్. పాట్నా చూశాను, భాగల్పూర్ చూశాను,
గయా చూశాను, బుద్ధ గయా చూశాను, మిథిలా చూశాను, నేపాల్ బార్డర్ దాకా వెళ్ళి కూడా చూశాను. గంగా నది ఎలా ప్రవహిస్తుందో దాని మీద ఎన్ని బ్రిడ్జెస్ ఉన్నాయో చూశాను. సార్ రాత్రిపూట కూడా ట్రావెల్ చేశాను, ఎట్సెట్రా ఎట్సెట్రా. ఈయన బీహార్లో ఒక ఎమ్మెల్యే గారు, ఓకే, ఆయనతో పాటు కలిసి ఏంటంటే ఫోటో. ఇదే ఫంక్షన్ కి నితీష్ కుమార్ గారు కూడా వచ్చారు. ఓకే, అది కూడా చూపిస్తాను నీకు, ఇదిగో చూడు. సార్ సేమ్ మ్యారేజ్ కి నితీష్ కుమార్ గారు కూడా వచ్చారు. ఈజ్ అన్ ఎక్సలెంట్ పర్సనాలిటీ. నితీష్ కుమార్ గారు ఇన్ని సంవత్సరాల నుంచి బీహార్ కి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టే ఇప్పుడు బీహార్ లో రౌడీ షీటర్లు, గూండాయిజము, రాత్రిపూట ఎలక్ట్రిక్ స్తంభాలు ఎక్కి ఎలక్ట్రిక్ వైర్లు దోచుకుపోవడము, పొలాల్లో మీటర్లు దోచుకుపోవడము, ఇట్లాంటివన్నీ ఏమీ లేవు. చాలా బాగానే ఉంది ఇప్పుడు బీహార్. ఒక రకంగా కనుక చూస్తే ఏంటంటే, క్షమించదు దాకా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నన్ను క్షమించాలి, బీహార్ ఈజ్ మచ్ బెటర్ దాన్ ఆంధ్రప్రదేశ్. నితీష్ కుమార్ గారు వచ్చిన తర్వాత అఫీషియల్ గా కానీ అన్అఫిషియల్ గా కానీ నేను కూడా ఆయనతో కలిసి వర్క్ చేశాను. సార్ ఆయన నన్ను అడిగారు ఒకసారి, నితీష్ కుమార్ గారు మా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నట్టే తెలంగాణలో ఉన్నట్టే మాకు కూడా ఇన్ఫ్రా సాఫ్ట్వేర్ కి సంబంధించిన పాలసీ డిజైన్ చేయండి అని. ఇప్పుడు ఐ థింక్ ఐఏఎస్ ఆఫీసర్ చంద్రశేఖర్ సంథింగ్ లైక్ దట్, ఈజ్ తమిళియన్ బట్ యూపీ క్యాడర్, సారీ బీహార్ క్యాడర్. ఓకే, రామయ్య అని మన నెల్లూరు జిల్లా ఆయన, తెలుగు ఆయన కూడా బీహార్ క్యాడర్, ఈజ్ ఆల్సో గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. రాజేంద్ర ప్రసాద్ అని ఇంకొక అతను ఉండేవాడు, ఐఏఎస్ ఆఫీసర్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అని. ఐ థింక్ తర్వాత ఆయన ఇటలీ వెళ్ళిపోయాడు. ఐ థింక్ ఇప్పుడు యుఎన్ లో ఉన్నట్టున్నాడు, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ లో ఉన్నట్టున్నాడు. మళ్ళీ బీహార్ వచ్చాడని చెప్పి విన్నాను. మన తెలుగు వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కనీసం 15 మంది ఉన్నారు పట్ల. నితీష్ కుమార్ ఈజ్ అన్ ఎక్సలెంట్ పర్సనాలిటీ. ఇప్పుడన్నా ఒకసారి జంపు చేయాలని చేస్తుంటాడంటే దట్ ఇస్ అ డిఫరెంట్ థింగ్, అది రాజకీయం, అది తప్పలేదు. ఆయన వచ్చిన తర్వాత ఇంచుమించుగా బీహార్ లో 7,000 మంది రౌడీ షీటర్స్ ని, ఇట్లాంటి వాళ్ళందరినీ లేపేశారు. ఓకే, లీగల్ గానే లేపేశారు బాస్, లీగల్ గానే. నేను బీహార్ వెళ్ళినప్పుడు చూస్తే నాకే చాలా అసలు 1988లో నేను బీహార్ వెళ్ళినప్పటికీ, తర్వాత నేను మొన్న మధ్యకాలంలో బీహార్ వెళ్ళినప్పుడు చూస్తే ఎంత చేంజ్ అంటే, అబ్బా ఏంద్రా బాబు, పాట్నాను వాగల్పూర్ ఇవన్నీ ఇంత పీస్ఫుల్ గా ఉన్నాయి ఏంద్రా బాబు అనిపించింది. రాత్రిపూట 9 గంటలకి గర్ల్స్ సైకిల్ వేసుకొని పోతున్నారయ్యా. ఓకే, ఒకప్పుడు బీహార్ లో అసలు ఆ పరిస్థితి ఉందా? లేదు కదా. నితీష్ కుమార్ గారు వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ వాజ్ ఎక్సలెంట్. ఓకే, అలాగే యూపీలో ఆదిత్య నాథ్ వచ్చిన తర్వాత కూడాను సేమ్ సిచ్యువేషన్ వచ్చింది. మంచిని మంచిని చెడుదో చెప్పుకోవాలి, నిష్పక్షపాతంగా మాట్లాడుతున్నాం మనం. నా అనుభవం నేను చెప్తున్నా, ప్రజలు ఏమనుకుంటారో వాళ్ళ ఇష్టం. ఒకప్పుడు బీహార్ ని జంగిల్ రాజ్ గూండా రాజ్యం అన్నారు. నా దృష్టిలో ఇప్పుడు బీహార్ ఈజ్ 1000 times బెటర్ దాన్ ఆంధ్రప్రదేశ్. అంబటి రాంబాబు విషయంతో తేలిపోయింది వ్యవహారం అంతా. నేను చెప్పినట్టే చేయాలంటే ఎట్లా, వాళ్ళేమో గిర్రలో పట్టుకొని వాళ్ళేమో అక్కడ నిలబడితే ఒక్క పోలీసు వాళ్ళు కనపడకపోయా, ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలుకి పెడితే వీళ్ళ మీద బయటకు వచ్చాడు, ఆయన ఇంటి మీద దాడి చేస్తే, వేరే ఇంకొక ఆయన మీద దాడి చేస్తే, వినుకొండలేమో మనిషిని నడి రోడ్డు మీద అడ్డంగా నరికి పారేస్తే, ఆ అనంతపూర్లోనేమో సినిమా దాని గురించి ఒక పెద్ద గోల అయిపోయింది. లిక్కర్ షాపులు, బెల్ట్ షాపులు, ఫ్రీ ఇసుక అంటావు, అదేమో దొరికేది లేదు. హైదరాబాద్ నుంచి బెంగళూరు పోతున్నాడు, బస్సు తగలబడిపోయింది, అది చూసాం మనం. మరి బీహార్ జంగిల్ రాజు అని ఎట్టంటావు? ఒకప్పుడు బీహార్ జంగిల్ రాజేమో. అంతకుముందు బీహార్ అనేటువంటిది సస్యశ్యామలమైనటువంటి రాష్ట్రం. ఓకే, నలంద, తక్షశిల లాంటి గొప్ప విద్యాలయాలు ఉంటాయి. ఎక్కడెక్కడి నుంచో వచ్చి చదువుకునేవాడు. చైనా నుంచి కూడా అక్కడి నుంచి వచ్చి చదువుకొని సాంస్క్రిట్, ఇన్స్క్రిట్, సంఘ సంవత్సరం చదువుకొని పోయేటువంటి వాళ్ళు. అంత గొప్ప రాష్ట్రం. ఆ స్థాయిలో ఉన్నటువంటి రాష్ట్రము ఈ స్థాయికి వచ్చింది. నితీష్ కుమార్ గారు వచ్చిన తర్వాత మళ్ళీ రైజ్ అయింది. ఓకే, సో బీహార్ ని ఎవరు కూడా అండర్ ఎస్టిమేట్ చేయకండి. ఇంత ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఈ సునీల్ కుమార్ అనేటువంటి వ్యక్తి బీహార్ ఆయన కాబట్టి. ఇంకా చెప్పా, బీహారీస్ అందరూ కూడా ఒకప్పుడు పరిస్థితి ఎట్లుండేదంటే, మంచి చదువుకునే వాళ్ళు ఉంటారు. ఐఏఎస్ ఉన్నారు, ఐపీఎస్ ఉన్నారు, ఇన్కమ్ ట్యాక్స్ లో ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బ్యాంక్స్ లో చాలా మంది డైరెక్ట్ గా ఆఫీసర్స్ కింద సెలెక్ట్ చేయని వాళ్ళు బీహారీస్ ఉన్నారు. కానీ వాళ్ళు బీహారీస్ అని చెప్పుకోరు. విచిత్రం అనమాట. నాకే చాలా ఆశ్చర్యం వేసింది. నేను బ్యాంక్ ఆడిట్స్ కి వాటికి వెళ్తుంటాను కాబట్టి, చూస్తుంటాను కాబట్టి చెప్తున్నాను. నేను ప్రజలకు తెలియాలి కాబట్టి. ఏమండి మీరు ఏ స్టేట్ నుంచి వచ్చారండి అంటే, బేసికల్లీ బీహార్ నుంచి అండి అంట.
ఎందుకంటే అలా తల దించుకొని మొహాటంగా చెప్తారు ఎందుకండి, బీహార్ నుంచి వచ్చాను అని చెప్పి మొహాటంగా చెప్తారు ఎందుకండి అంటే, ఏందోనండి మా కర్మేందో కానీ దేశవ్యాప్తంగా బీహారీస్ అంటే గూండాస్ అని, రౌడీ షీటర్స్ అని, జంగిల్ రాజ్ అని ఈ ప్రచారం అయిపోయింది సార్, అందుకని మేము బీహారీస్ అంటే చెప్పుకోవాలంటే సిగ్గుపడతాం సార్ అన్నారు. ఇప్పుడు బీహారీస్ పరిస్థితి ఏంటి, తలెత్తు తిరుగుతున్నారు. నాకు ఇన్కమ్ ట్యాక్స్ లో సెంట్రల్ ఎక్సైజ్ వెళ్ళిన చాలా మంది కనపడతారు, ఐఆర్ఎస్ ఆఫీసర్స్ అన్నో, సూపరింటెండెంట్స్, వాళ్ళందరూ బీహారీస్ చాలా మంది ఉన్నారు, బయటికి రారు. వెరీ ఇంటెలిజెంట్ పీపుల్. అది కొన్ని వందల సంవత్సరాల నుంచి వచ్చింది కదమ్మా, నలంద తక్షశిల జీన్స్ ఉంటాయి కదా, జీన్స్ ఎక్కడ పోతాయి. అందుకని దయచేసి బీహార్ ని అండర్ ఎస్టిమేట్ చేయకండి. ఇప్పుడు బీహార్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ కంటే బెటర్ గానే ఉంది శాంతి భద్రతల విషయంలో. నా పర్సనల్ ఎక్స్పీరియన్సే చెప్పాను. అలాంటి దాంట్లో ఈ సునీల్ కుమార్ అనేటువంటిది ఒక చిన్న పార్ట్. డోంట్ అండర్ ఎస్టిమేట్ నితీష్ కుమార్. నేను మ్యారేజ్ లో కలిసాను, ఫొటోస్ కూడా చూపించాను కదా నేను. సరే అఫ్కోర్స్ ఈ దేశంలో చాలా మందిని చాలా మందిని కలుస్తుంటాను. ఎల్కే అద్వానీ గారిని కలిశాను, మన్మోహన్ సింగ్ గారిని కలిశాను, సోనియా గాంధీతో మాట్లాడాను. ఎప్పుడో కాలేజీలో చదువుకున్నప్పుడే ఇందిరాగాంధీ తోటి కూడా మాట్లాడినటువంటి 1 జనవరి 1978 డేట్ గుర్తుపెట్టుకో. 3 విచిత్రమైన విషయాలు జరిగినాయి ఆ రోజు తెలుసా సార్. ఆమె అధికారంలో లేదు ఇందిరాగాంధీ, ఒక్క రాలేదయ్యా చూడడానికి 1 జనవరి. అంటే అధికారంలో ఉంటే ఎలా ఉంటది, అధికారంలో లేకపోతే ఎలా ఉంటదని ఫస్ట్ టైం అన్నమాట నేను తెలుసుకున్నటువంటి. అధికారంలో నువ్వు కనుక లేకపోయావంటే నేను ఎవరు కేర్ చేయడు. ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు గో అండ్ సీ హర్ అన్ ద డే. 45 minutes మాట్లాడింది, పర్ఫెక్ట్ టైమింగ్ మెయింటైన్ చేస్తాను. కాలేజీ తరఫున టూర్ వెళ్ళినప్పుడు వెంకటస్వామి గారి ఇంట్లోనే ఉన్నాము. వెంకటస్వామి ఇంటికి అన్నా ఈవెంట్ కి దగ్గర, ఐ థింక్ నెంబర్ 1 అశోక్ రోడ్ ఆర్ అక్బర్ రోడ్, ఐ డెంట్ కరెక్ట్ గా నాకు గుర్తులేదు. అలాంటి వాళ్ళని కూడా చూశాను నేను. ఆ రోజు 3 విశేషాలు ఏంటో తెలిసిన, జిమ్మీ కార్టర్ ఇండియా వచ్చాడు, అమెరికన్ ప్రెసిడెంట్. నీలం సంజీవ రెడ్డి గారు రాష్ట్రపతిగా ఉన్నారు. నేను ఆమెను అదే రోజు గెలిచాను. నీలం సంజీవ రెడ్డి గారేమో జిమ్మీ కార్టర్ ని జస్ట్ ఒక 50 meters డిస్టెన్స్ లో చూశాను ఇండియా గేట్. అదే రోజున ఎయిర్ ఇండియా వాళ్ళకి సంబంధించిన బోయింగ్ 747 విమానము అరేబియా సముద్రంలో కురిపి. అందుకని ఈ 3 ఇన్స్టెన్సెస్ కాబట్టి స్పెసిఫిక్ గా గుర్తున్నాయి కాబట్టి చెప్తున్నాను. 1 జనవరి 1978. నోట్ ఇట్ డౌన్. కావాలంటే ఎవరైనా సరే ఎత్తుక్కోండి, జరిగినాయి కదా మీకు తెలుస్తుంది. కానీ డోంట్ అండర్ ఎస్టిమేట్ నితీష్ కుమార్, డోంట్ అండర్ ఎస్టిమేట్ బీహార్. ఇప్పుడు బీహార్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ కంటే బాగానే ఉంది. ఆ సునీల్ కుమార్ గారు నాయక్ గారిని మరి తర్వాత ఏం చేస్తారో మనకి వేచి చూడాలి. అంత ఈజీ వ్యవహారం కాదది. ఎందుకంటే ఆల్ ఇండియా ఐపీఎస్ ఆఫీసర్స్ గిల్డ్ ఏదైతే ఉంటుందో అదంతా ఎందుకు అసలు అక్కడ దాకా ఎందుకు కోర్టు వాళ్ళే చెప్పు తీసి కొట్టినట్టు ముట్టి మీద ముట్టికాయలు వేసినప్పుడు పోండరా ఆయన ఏంది మీరు అన్న సంగతి పంపించేశారు కదా. మరి ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చారా లేదా అన్న సంగతి నాకైతే తెలియదు. ఫండమెంటల్ వైలేషన్ కదా అది. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇన్ఫార్మ్ చేయకుండా వాళ్ళు ఆ విధంగా చేయకూడదు. చేశారు కాబట్టి వాళ్ళు ఆబ్వియస్ యాక్షన్ తీసుకుంటారు. ఇక ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వాళ్ళు చస్తే కోఆపరేట్ చేయాలి. మనం ఏమనుకుంటాం, బీహార్ నుంచి గోండాలు గిండాలు వస్తారు, హైదరాబాద్ విజయవాడ అని చెప్పి అనుకుంటాం కదా. వాళ్ళకి సంబంధించిన విషయంలో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏమి చేయలేరు కదా. వాళ్ళు నిజంగానే వచ్చి చేసినా కానీ నువ్వేం చేయలేవు. మరి మనకి దరిద్రమైన సిచ్యువేషనే కదా. వాళ్ళ సహకారం ఉంటే నువ్వు చేయగలుగుతావు, నీ సహకారం ఉంటే వాళ్ళు చేయగలుగుతారు. సరే ఇంకా చంద్రబాబు నాయుడు గారు అంటే ఇట్లాంటి పనికిమాలిన పనులని చాలా చేస్తా ఉంటాడు. సిబిఐ వాళ్ళు అసలు ఆ రాష్ట్రంలోకి రావడానికి వీల్లేదు అన్నాడుగా. మరి తిరుపతి లడ్డు విషయంలోనేమో ఆ విధంగా చేస్తుంది, అసెంబ్లీలోనేమో ఆ విధంగా చెప్తుంది. ఎవరెవరో బైబిల్ పుస్తకాలు పట్టుకున్నారని చెప్పి దిక్కుమాలే ప్రచారాలు చేస్తుంది. అంతా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే సరిపోతుందా? పెట్టుకోక నితీష్ కుమార్ తో పెట్టుకున్నాడు. ఆయన ఏమనుకుంటాడండి, చంద్రబాబు నితీష్ కుమార్ మీరిద్దరు కనుక బీజేపీకి సపోర్ట్ ఇవ్వడం కనుక మానేస్తే మోడీ గారి ప్రభుత్వం కూలిపోద్ది. దిక్కుమాలి క్యాలిక్యులేషన్. ప్రభుత్వం ఎట్లా కూలిపోతుంది? అంతే కదా. ఈయన 16 మంది ఎంపీలు విత్డ్రా చేసుకున్నా కానీ 277 ఉంటారు. అవును. ఎట్ట కూలిపోద్ది ప్రభుత్వం? ప్రభుత్వం కూలిపోదు. ఆయన స్టాలిన్ నన్ను వాళ్ళే కనుక అడిగారు 336 346 వస్తాయి. కొన్ని నితీష్ కుమార్ గారు కూడా విత్డ్రా చేసుకుంటాడండి. నాకు తెలిసిన వాళ్ళు ఆయన విత్డ్రా చేసుకోడు. ఈయన చంద్రబాబు నాయుడు అంటే జంపు దిలాని ఆయారం గయారం, కానీ ఆయన అలా కాదుగా. ఆయన కూడా ఇంతకుముందు చేశాడు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నితీష్ కుమార్ గారు చేయరు. ఒకవేళ నితీష్ కుమార్ గారు కూడా చేశారే అనుకోయా, 277 ఇప్పుడు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు తీసేస్తే 277 ఉంటాయి.
నితీష్ కుమార్ గారికి ఐ థింక్ బీహార్ లో మరి బీజేపీ వాళ్ళకి ఆయనకి ఎన్ని వచ్చాయో నాకైతే కరెక్ట్ గా తెలియదు. ఐ థింక్ 12 అనుకుంటాను. 277 నుంచి 12 కనుక తీసేస్తే 265. 265, 272 కావాలి. అప్పుడు ప్రభుత్వం కూలిపోద్ది అంటాడు. నేను వెళ్ళి అడిగితే నితీష్ కుమార్ ఒప్పుకుంటాడా ఏంది? అరే आपका आप जो देखना है वो देखो यारो, वो करना है वही करो. నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు? నీ సంగతి ఏదో నువ్వు చూసుకో స్వామి, నా దగ్గరికి ఎందుకు వస్తావు? నువ్వు అందరి దగ్గరికి పోతా ఉంటావు. మమతా బెనర్జీ దగ్గరికి వెళ్ళి పెగాసిస్ సాఫ్ట్వేర్ గురించి చెప్పావు, చెప్పు తీసుకుంటున్నట్టు చెప్పిందావా? ఇప్పుడేమో తిరుపతి లడ్డు వ్యవహారం తీసుకొచ్చి పెంట గబ్బు గబ్బు చేశావు. ఓ స్వామి, నీతో నాకెందుకు? నీ సంగతి ఏదో నువ్వు చూసుకోపో. ఇష్టమైతే ఉండు, కష్టమైతే మానే. మోడీ గారి గవర్నమెంట్ కి ఏమి దిగులు చింత ఉండదు. నేనైతే మటుకు విత్డ్రా అయ్యే క్వశ్చనే లేదు. కొండ బద్దలు కొట్టినట్టు చెప్తారు. ఇంకేం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు? అమిత్ షా తోటను మోడీ గారి దగ్గరికి వెళ్ళి నువ్వు కళ్ళు తాగిన కోతిలా కుప్పి గంతులు ఎత్తి ఎట్టాయని ఆయన అర్థం కాదు. ఎట్ట కుదురుతుంది? కుదరదు. మనం దాని మీద 3-4 వీడియో చేసినట్టున్నాగా. సో అనిల్ కుమార్ నాయక్ IPS బీహార్ క్యాడర్, ఇది ఆయన సంగతి. చేయాల్సిన పని ఏది కూడా సరిగా చేయలేదు. ఆలోచన లేకుండా, అధికారం ఉంది కదా ఆమె చేతుల్లో, ఆలోచన లేకుండా అడ్డదిడ్డంగా ప్రవర్తించారు కాబట్టి చెప్పు దెబ్బలు తిన్నారు. అది సంగతి.